నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. మనకు ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా వర్షాకాలంలోనే దొరికేవి. కానీ నేటి తరుణంలో కాలంతో సంబంధం లేకుండా మనకు పుట్టగొడుగులు లభిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. పుట్టగొడుగులతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. పుట్టగొడుగులను తిన్నప్పటికీ చాలా మందికి వీటి గురించి అనేక సందేహాలు ఉంటాయి. పుట్టగొడుగులను తినొచ్చా లేదా? ఇవి మాంసాహారమా శాకాహారమా? వీటిని తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు కలుగుతాయా? ఇలా అనేక రకాల సందేహాలు మనలో చాలా మందికి ఉన్నాయి. అయితే పుట్టగొడుగులను తినవచ్చా లేదా? వీటి గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు శాకాహారము. వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పుట్టగొడుగులో 30 నుంచి 40 క్యాలరీలు ఉంటాయి. అయితే వీటిలో 80% నీరు, 4.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.5 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము ఫైబర్తో పాటు అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. అలాగే వీటిలో ఫ్యాట్ అస్సలు ఉండదు. వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మనకు 2 లాభాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ రోజుల్లో మనలో చాలామంది విటమిన్ డి, విటమిన్ B12 వంటి విటమిన్స్ లోపంతో బాధపడుతున్నారు. అయితే దీంతో చాలామంది రక్తహీనత, జుట్టు రాలడం, ఎముకలు గుల్లబారడం, కీళ్ల నొప్పులు, నీరసం వంటి సమస్యలతో బాధపడతారు. అలాంటి వారు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ డి మన శరీరానికి సూర్యరశ్మి ద్వారా అందుతుందని మనందరికీ తెలుసు. కానీ మనలో చాలామందికి సూర్యరశ్మి తగలడమే లేదు. దీంతో చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అలాంటి వారు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి అందుతుంది. 100 గ్రాముల పుట్టగొడుగులో 400 నుంచి 1000 నానోగ్రాముల విటమిన్ డి ఉంటుంది. అలాగే విటమిన్ డి మన శరీరంలో 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. కనుక పుట్టగొడుగులను లభించినప్పుడు వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది. ఇక విటమిన్ డితో పాటు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ B12 కూడా లభిస్తుంది. శాకాహారాల్లో విటమిన్ B12 అసలే ఉండదు. కేవలం మాంసాహారంలోనే విటమిన్ B12 ఉంటుంది. కానీ శాకాహారమైన పుట్టగొడుగుల్లో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. కనుక శాకాహారం తీసుకునేవారు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ B12 లోపం రాకుండా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు, ఊబకాయంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.